హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. సింపుల్గా హడావుడి లేకుండా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపాను. ఓకే, ఇది ఒక పావు గంట సేపు చికెన్ అయితే ఇట్లా నానబెట్టాను. ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసి ఇట్లా నానబెట్టాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఫ్రై చేశాను కదా, ఇందులో ఈ చికెన్ అనేది వేసేస్తాను. ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఓకే, ఇట్లా మనం మంచిగా కొంచెం కెమెరా కదులుతుంది. చికెన్ ఇందులో వేసేసాను. ఇవన్నీ చూస్తున్నట్టయితే ఇది కొంచెం బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ చూసారా, ఇదంతా బాగా మంచిగా ఫ్రై అయ్యిందో కనిపిస్తుందో మీకు? కొంచెం ఒకే కెమెరా కదా, అంటే ఒక చేత పట్టుకోవాలి. చూస్తున్నారే కదా చికెన్ ఫ్రై, అంటే చికెన్ అంతగా మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇట్లా మంచిగా ఫ్రై చేసిన తర్వాత చెప్తాను. చూస్తున్నారు, ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది. ఇట్లా బాగా వేగాలన్నమాట. అప్పుడే మనకి ముక్క మంచిగా ఉడికినట్టు. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉల్లి ముద్ద, టమాటా అని రెండు కలిపి మిక్స్ చేసిన ముద్ద అయితే ఇందులో యాడ్ చేస్తాం. ఉల్లిపాయ, టమాటా, మీకు నచ్చితే కొంచెం గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. గరం మసాలా గింజలు ఉంటాయి కదా, అవి కూడా మీకు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవి నచ్చవు, అందుకే యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి కొంచెం యాడ్ చేశాను అన్నమాట ఇందులో, ఉల్లిపాయ మధ్యలోన. ఇట్లా మనం మంచిగా ఫ్రై అనేది బాగా చేసి ఇది బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందండి. కొంచెం ఉప్పు, కారం అనేది నేను యాడ్ చేసేసాను ఆల్రెడీ. అంటే ఫస్ట్ మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు చూసుకొని యాడ్ చేయాలి. ఇదిగోండి, కొంచెం మీకు కనిపిస్తుందో లేదో కారం తీసి ఈ ముక్కలో కనిపిస్తుందా కారం, పచ్చికారం. సో అట్లా ఉప్పు, కారం అనేది నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ఒక చేత చేసుకుంటూ ఇది ఇట్లా బాగా ఫ్రై అయితే ఒక గుప్పిడి కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేయండి, బాగుంటుంది. దించే ముందు కానీ ఇలా మధ్యలో యాడ్ చేస్తే బాగుంటుంది. మనం ఉప్పు, కారం అని వేసేసి ఫ్రై చేసేస్తాం కదా, ఆ తర్వాత ఇట్లా మనం